నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావుపై తప్పుడు కేసులు బాధించడం కాకుండా చీటింగ్ కేసు 420 కేసు పెట్టి ఈ రోజు దుర్మార్గ పాలన అయిన పద్ధతి చేయడం జరుగుతుంది. ఈ రోజు మేమన్నా కూడా చెప్పాం, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈ విధమైన చిల్లర చేస్తూ చిల్లర రాజకీయాలు చేయడం ఎంతవరకు సమస్య చెప్పి అడుగుతున్నాయి. ఈ రోజు చాలా మంది అడుగుతారు, మా వాళ్ళు మనల్ని కూడా అడిగారు చాలా మంది, అయిన పద్ధతిని ఏకవశంతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి. ఒకటే చెప్తాం మీ ద్వారా కూడా, ఈ రోజు మాకు సంస్కారం లేక కాదు, గౌరవించడం లేక కాదు. ఈ రోజు నర్సీపట్నంలో మున్సిపాలిటీలో టౌన్ లో ఒక పోరంబోకు ఏదైతే నేను హత్య చేశాను, పోలీసులు ఏం చేయలేకపోయారు, న్యాయస్థానాలు ఏం చేయలేకపోయి వెరవీగుతున్నాడు, భయం లేకుండా బతుకుతున్నాడు. ఈ రోజు దాంతో పాటు మాకు స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి లెఫ్ట్ హ్యాండ్ నేనే, రైట్ హ్యాండ్ నేనే చెప్పుకుంటూ తిరుగుతూ మరి ఎంతో మందిని మరి అయ్యన్న పాత్రకే కాకుండా వాళ్ళ పిల్లలకి కూడా వాళ్ళ కుమారులకి కూడా నేనే అండా, నేను లేకపోతే లేదని చెప్పి ప్రగల్భాలకి ఈయన. అలాగే లక్షల రూపాయలు వసూలు చేస్తున్న చందాలు దందాలతో వసూలు చేస్తున్న ఒక పోరంబోకు నా కొడుకు వల్ల ఈ రోజు నేను ఆ విధంగా మాట్లాడుతున్నా తప్ప మాకు సంస్కారం లేక కాదు. ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్నా సరే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించే స్థాయి సంస్కారం మాకు ఉంది. ఇలాంటి పోరంబోకు నా వల్ల మేము కూడా అలా మాట్లాడుతున్నాం. ఒకటే ఈ రోజు అడిగి చెప్తున్నాం ఈ పోరంబోకు నా కొడుకు, బాబు ఈ రోజు ఈశ్వరరావు అని కేసు పెట్టించాం, తప్పుడు కేసు పెట్టించాం, జైలు పంపిస్తామని చెప్పి చాలా ఆనందం పండొచ్చు, సునకానందం పండొచ్చు. కానీ ఒకటే చెప్తా మీకు, ఇవన్నీ కూడా త్వరలో రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, ఇవన్నీ వడ్డీలతో సహా, వారి వడ్డీలు చక్రవడ్డీలతో సహా ఇవన్నీ కూడా నీ చెల్లిస్తాం చట్టపరంగా అని చెప్పి మీ ద్వారా ఆ పోరంబోకు నాకు చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.